చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ సీన్స్ షూట్ చేయడానికి అంతా రెడీ అయ్యారు. పక్కన పెద్ద చెరువు, హెలికాప్టర్ నుంచి రిజర్వాయర్లో దూకడమే నెక్స్ట్ సీన్. అక్కడే ఘోరం జరిగిపోయింది. స్టంట్ సీన్లో భాగంగా సినిమా హీరో దునియా విజయ్, అనిల్ ఉదయ్ అనే మరో ఇద్దరు స్టంట్ మెన్ హెలికాప్టర్ ఎక్కారు. చెరువు మధ్యలోకి వెళ్ళిన తర్వాత షూటింగ్లో భాగంగా హెలికాప్టర్ పైనుంచి దూకేశారు. అక్కడి దాకా బాగానే ఉంది. ఆ తర్వాతే అసలు విషాదం చోటు చేసుకుంది. హీరో దునియా విజయ్ ఈత కొట్టుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. అయితే అనిల్ ఉదయ్ గల్లంతయ్యారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బెంగళూరుకు 35 కిలోమీటర్ల దూరంలోని తిప్పగొండనహల్లి వద్ద జరిగిన ఈ ఘటన కన్నడ చిత్రసీమను విషాదంలో ముంచింది. షూటింగ్లో ఇద్దరు స్టంట్ మెన్లు చనిపోవడంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ముందు అనుకున్న ప్రకారం చెరువులోకి దూకిన క్షణంలో ఆ ప్రాంతానికి బోట్ వెళ్లి ఆ ముగ్గురిని సురక్షితంగా బయటకు తీసుకురావాలి. అయితే బోట్ ఆలస్యమైన కారణంగా 2 నిండు ప్రాణాలు పోయాయనే విమర్శలు వస్తున్నాయి. పైగా అంత ప్రమాదకరమైన సీన్ను ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని తెలుస్తోంది. మరో వాదన కూడా వినిపిస్తోంది. సేఫ్టీ జాకెట్ ఉండడం వల్ల హీరో దునియా విజయ్ బతికి బయటపడ్డారని, అది లేకపోవడంతో అనిల్ ఉదయ్ చనిపోయారని విమర్శలు వస్తున్నాయి. పైగా వారిద్దరికీ పెద్దగా ఈత రాదని వారి స్నేహితులు చెప్తున్నారు. మరోవైపు మాస్తిగూడి చిత్ర యూనిట్పై క్రిమినల్ కేసు ఫైల్ చేసినట్లు ఎస్పీ చంద్రగుప్తా వెల్లడించారు.